ఇక ఫైనల్గా మనం నైట్ వచ్చేపాటికి లేట్ అయిపోయిందని మొన్న అయితే శివరాత్రి ఆఫ్టర్నూన్ అయితే టెంపుల్కి వెళ్ళాం. ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాం. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. ఈ టెంపుల్ వచ్చేసి మన విజయవాడ ఎల్లమల కుదురులో ఉన్నిద్ది శివాలయం. నేను ఎప్పుడైనా ఇక్కడికే వస్తూ ఉంటా శివరాత్రికి. కాకపోతే అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటా. కుదిరితే ప్రతిసారి మ్యాక్స్ శివరాత్రికి అయితే విజయవాడ వెళ్తూ ఉంటా. ఇక అలా అలా మాట్లాడుకుంటా వెళ్తున్నాం దర్శనానికి. మధ్యలో నందిని దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాం. ఇలా ఇక అలా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. చాలా పూలతోనైతే చాలా మంచిగా డెకరేషన్ చేశారు టెంపుల్ని అయితే. లోపల వీడియోస్ ఫొటోస్ అయితే తీయొద్దు అంటున్నారు వాళ్ళైతే. ఇక మన గురించి తెలిసిందేగా, మనమైతే అలా స్లోగా కెమెరా పెట్టుకుని అయితే వెళ్ళిపోయాం. లోపల దేవుణ్ణి అయితే తీద్దాం అనుకుంటాం కానీ ఎంత ట్రై చేసినా కానీ కుదరలే. మన దర్శనం వచ్చేపాటికి ఫోన్ అయితే బయటని ఇట్లా గుంజేసుకున్నారు వాళ్ళు. ఇక చిన్నగా లైన్లో అయితే పట్టుకొని వెళ్ళా. లోపలైతే తీయలేకపోయా. ఎదురుగా అమ్మవారిని దర్శనం చేసుకొని లైన్లోనే శివాలయం లోపలికి వెళ్ళి అయితే శివుని అయితే దర్శనం చేసుకున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక తర్వాత హనుమంతుడు, మన గాడ్ అయిన హనుమంతుడి కాడికి అయితే వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి. వెళ్ళి అయితే ప్రసాదం తీసుకొని తినేసి అయితే బయటకు వచ్చేసాం.